కేరళ, పుదుచ్చేరి, అస్సాం 2 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతము. ఎన్నికలు పూర్తయిపోయాయి. పోలింగ్ జరిగింది. సో రికార్డ్ టర్నౌటే జరిగింది. ఓటర్ టర్నౌట్ వరకు చూస్తే. ఫస్ట్ నేను అస్సాం కంటే ముందు కేరళకు గురించి మాట్లాడదాం సార్. నాకు నిన్న ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ. రాహుల్ గాంధీకి సంబంధించిన పర్సనల్ స్టేక్స్ ఇందులో ఉన్నాయని. యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ స్టేక్స్ కూడా అనుకోండి. ఇప్పుడు ఇట్లాంటి ఎలక్షన్స్ లో 2 టర్మ్స్ గెలిచినటువంటి పార్టీని, అంటే 2 సార్లు యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కొంటున్నటువంటి పార్టీ, అంటే 10 years యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కొంటున్నటువంటి అధికార పార్టీని గద్దెదించడానికి ఉన్నటువంటి అవకాశం అస్సాం కానివ్వండి, ఇటు కేరళ కానివ్వండి. కేరళ అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు, నాకు తెలిసి ప్రతి టర్మ్ కూడా ఏదో ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేశాడు పినరయ్ విజయన్. 2 టర్మ్స్ కంటిన్యూస్ గా ఎల్డిఎఫ్ గెలవడం. ఇప్పుడు నిజంగా యూడిఎఫ్ ఆ మార్పు తీసుకురాగలదా? అంటే ఎల్డిఎఫ్ ని కాదని యూడిఎఫ్ వైపు ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అండ్ పర్సనల్లీ చూస్తే కూడా కేసీ వేణుగోపాల్, లేకపోతే ఆయన రైట్ హ్యాండ్, ఏ నిర్ణయం అయినా సరే కేసీకి వేణుగోపాలే చేస్తాడు అనే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ కావచ్చు, ప్రియాంక వాద్రా అక్కడ నుంచి రిప్రజెంట్ చేయడం కావచ్చు, అండ్ ముస్లిం అప్పీస్మెంట్ ఈ మధ్య కాలంలో విపరీతంగా చేయడం కావచ్చు. సో ఇవన్నీ నేపథ్యంలో కేరళ పరిస్థితి ఏంటి? మీ అజంప్షన్స్ ఏంటి? ఎట్లా జరుగుతుంది అక్కడ ఎన్నిక? జరిగిన విధానం ఏంటి? అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అంచనాలు ఏంటి సార్? సాయి గారు, కేరళ అనగానే ఒక యూనిక్ కాంబినేషన్ ఉంటుంది. బహుశా మన దేశంలో ఎక్కడ లేని ఒక కోయిలేషన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉంది కేరళలో. మన ప్రతి స్టేట్లో చూస్తే, మీరు కర్ణాటక చూడండి, అక్కడ కాంగ్రెస్, జేడిఎస్, బీజేపీ ఇట్లా ఉంటుంది. చిన్న చిన్న పార్టీకి ఎక్కువ ప్రసక్తి లేదు. సేమ్ విత్ మహారాష్ట్ర, సేమ్ విత్ మధ్యప్రదేశ్, యూపీ. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ కూడా వీళ్ళకి మైనర్ పార్టీస్ గురించి చూసుకోరు. కానీ కేరళలో మీరు బిలీవ్ చేయరు, ఆర్జేడీకి రిప్రజెంటేషన్ ఉంది. ఏం చెప్తారు, చిన్న చిన్న ఆర్ఎస్పీకి రిప్రజెంటేషన్ ఉంది. మీరు ఈ పార్టీ పేర్లు కూడా వినలేదేమో బహుశా. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, మన సుభాష్ చంద్రబోస్ గారు సెటప్ చేసిన ఫార్వర్డ్ బ్లాక్, వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఒక టైంలో ఉండే, ఇప్పుడు లేదనుకోండి. సో ఎప్పటి నుంచో, అంటే మనకు అందరు తెలిసిందే, లోకంలో ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఫామ్ చేసిన కేరళలో ఈఎంఎస్ నంబూద్రి. అఫ్కోర్స్ ఆ గవర్నమెంట్ తర్వాత నెహ్రూ గారు డిస్మిస్ చేశారు, కానీ మళ్ళీ ఈఎంఎస్ తిరిగి వచ్చారు దాని తర్వాత. సో సక్సెసివ్గా మనం ఏం చూసుకుంటూ వస్తున్నాం అంటే, ఒకవైపు ఎల్డిఎఫ్, ముందు మనకు తెలిసిందే 60s దాకా ఇట్ వాజ్ ఓన్లీ సిపిఐ. దాని తర్వాతనే కమ్యూనిస్ట్ పార్టీ స్ప్లిట్ అప్ 2 ముక్కలు అయిపోయింది, ఒకటి సిపిఐ, ఒకటి సిపిఎం. కానీ అప్పుడు కూడా కేరళలో, లైక్ వెస్ట్ బెంగాల్, వీళ్ళిద్దరు కలిసే పోటీ చేస్తారనమాట. కానీ సిపిఐ మైనర్ పార్టీ అయిపోయారు, సిపిఎం మెజారిటీ పార్టీ. మనం చూసుకుంటూ వస్తే సాయి గారు, ఈ ఎలక్షన్ మనం చూసాం ప్రతి స్టేట్లో. అది ఎస్ఐఆర్ ఒక పెద్ద బెనిఫిట్. ఎందుకంటే మనం చూడాల్సిన, ముందు ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు, 1000 మంది అన్నారనుకోండి పాత ఎలక్ట్రల్ లిస్ట్లో, దాని నుంచి 15 మంది లేకుండా 20 మందిని తీసేశారనుకోండి. ఓకే, సో 1000లో 20% తీసేస్తే మీకు 200 మంది వెళ్ళిపోయారు లిస్ట్ నుంచి. మీకు మిగిలిందంత సాయి గారు 800. సో 800 నెక్స్ట్ టైం ఓట్ వేసేటప్పుడు వాళ్ళ పర్సంటేజ్ న్యాచురలీ హై ఉంటుంది. ఓకే, 800లో ఈవెన్ 700 మంది ఓట్ వేస్తే పర్సంటేజ్ విల్ బి హయ్యర్ అన్నమాట, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అది. అదే ఈసారి కూడా జరిగింది. ఇప్పుడు నేను ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్స్ చెక్ చేస్తుంటే, ఉత్తరప్రదేశ్, చాలా పెద్ద పెద్ద స్టేట్స్ అన్ని కలుపుకుంటే 6 కోట్ల మంది ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారంటున్నా సాయి గారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన పాపులేషన్ 140 కోట్లు కాదు, 130 కోట్లు ఉంటుంది నా అంచనా. అఫ్కోర్స్ వీ విల్ నో దట్ ఇన్ ద సెన్సస్ దట్ విల్ కమ్. కానీ 6 కోట్లు మీరు ఓన్లీ 4 స్టేట్ నుంచి తీసేశారంటే, మిగతా స్టేట్లు కలుపుకుంటే 10 కోట్లు మినిమం ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారన్నమాట. సో మీరు అదన్నీ యాడ్ చేసుకుంటూ వస్తే మీకు న్యాచురల్లీ భారతదేశం యాక్చువల్ పాపులేషన్ మీకు తెలిసిపోతుంది. ఎనీవే, దట్ ఈస్ నాట్ అ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేరళలో ఈ ఓటింగ్ పర్సంటేజ్కి గెలవడానికి సంబంధం ఏమైనా ఉందా? బికాజ్ మనం ఎప్పుడు అంటాం చూడండి సాయి గారు, హయ్యర్ ద ఓటింగ్ పర్సంటేజ్, ఒక యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది, దానికోసం ప్రజలు వచ్చి ఫుల్ ఫ్లెజ్గా ఓటేస్తారని. అది బహుశా పాత థియరీలో అది పనికొస్తుంది సాయి గారు, కానీ కొత్త థియరీలో అది పనికి రాదు. మీరు బీహార్లో చూస్తుంటారు, బీహార్లో దే వాజ్ అ మ్యాసివ్ ఓటింగ్ ఈసారి. ఫస్ట్లీ మహిళలు ఎక్కువ మంది వచ్చి ఓటేశారు, కానీ ఎవరు గెలిచారు? ఇట్ వాజ్ ద ఎన్డీఏ. దట్ వాజ్, అక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 2/3 మెజారిటీ వచ్చేసింది. బీహార్ నెక్ అండ్ నెక్ అన్నారు, అది కూడా జరగలేదు. సో కేరళలో మనం చూద్దాం సాయి గారు, చాలా మటుకు 2001 తీసుకుందాం ఫస్ట్, 2001 ఆ సంవత్సరంలో ఏకే ఆంటనీ లెడ్ యూడిఎఫ్ పవర్లో వచ్చింది సాయి గారు, మ్యాసివ్ విక్టరీ. ఈసారి 2021లో ఎల్డిఎఫ్కి వచ్చిన 99 సీట్లు, ఆ టైంలో
ఏకే ఆంటనీ వాళ్ళ యూడిఎఫ్కి వచ్చింది సాయి గారు 99 సీట్స్. కానీ మీరు అనుకుంటారు నెక్స్ట్ ఎలక్షన్లో ఏం కావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఓటర్ టర్న్అవుట్ చాలా హై ఉండే. కానీ ఆసారి ఎవరు గెలిచారు? విఎస్ అచ్యుతానందన్ ఎల్డిఎఫ్ వాళ్ళ విక్టరీ తీసుకొచ్చారు, సిమిలర్ నెంబర్ 98 సీట్స్. సో ఈ రెండు ఒకేషన్స్లో కూడా ఓటర్ టర్న్అవుట్ 72 నుంచి 74 దాకా ఉండే సాయి గారు అప్రాక్సిమేట్. సో ఈ దాని తర్వాత 2011కు వచ్చేదాకా 72.25, దాంట్లో ఉమ్మన్ చాండీ గవర్నమెంట్ గెలిచారు. కానీ ఆయనకు చాలా తక్కువ వేఫర్ థిన్ మార్జిన్, దట్ ఈస్ 72 సీట్స్. కట్ ఆఫ్ మార్క్ కేరళలో 71, 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సో ద కట్ ఆఫ్ మార్క్ 71. సో ఒక్క సీటు మెజారిటీతోనే ఉమ్మన్ చాండీ గవర్నమెంట్ 2011లో గెలిచారనమాట సాయి గారు. కానీ మనం 2016కు వచ్చేస్తే అది చూస్తే అక్కడ 77% ఓట్లు పడ్డాయి సాయి గారు, 77%. అండ్ మనం ఇదంతా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే షీట్ రిమెంబర్ దట్ అట్లీస్ట్ 10% వేర్ యాక్చువల్ నాట్ ఓటర్స్ ఎట్ ఆల్. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు. అప్పుడు ఎస్ఐఆర్ జరగలేదు. లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002లో. సో ఆల్మోస్ట్ ఒక 24 సంవత్సరాల తర్వాతనే ఎస్ఐఆర్ జరిగింది. సో న్యాచురల్లీ ఈ ఓటర్స్ అంతా తీసేస్తే మీరు యాక్చువల్ ఓటింగ్ పర్సంటేజ్ వుడ్ బి సమ్వేర్ ఇన్ ద 80s అనమాట, 82, 84 ఉండొచ్చు. ఆసారి కూడా ఏం చేశారు ఈ గవర్నమెంట్ 2016లో 77% వచ్చినప్పుడు కూడా హయ్యర్ టర్న్అవుట్ కాంగ్రెస్కి ఫేవర్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకు ఆసారి పినరాయి విజయన్ గవర్నమెంట్ గెలిచారు. సో న్యాచురల్లీ ఆ గవర్నమెంట్కి 91 స్థానాలు వచ్చింది సాయి గారు. 2021కి వచ్చేదాకా మీరు చూస్తే 76% ఓటు పర్సంటేజ్ పడ్డది. అండ్ మీరు చెప్పినట్ల ఫస్ట్ టైం ఒక జింక్స్ బ్రేక్ చేశారు పినరాయి విజయన్. 2 సార్లు కన్సిక్యూటివ్గా ఒక ఎల్డిఎఫ్ గవర్నమెంట్ గెలిచారనమాట. సో ఓటర్ టర్న్అవుట్కి యాంటీ ఇన్కంబెన్స్కి సంబంధం లేదు అని చూపించే ఒక పెద్ద ఎగ్జాంపుల్ కేరళ సాయి గారు. ఎందుకంటే ఆ టైంలో 76 అంటే ఇప్పుడుది నేను చెప్పాను చూడండి 86 లాగా ఉంటుంది అనమాట. సో ఈసారి కూడా మనం చూసాం చాలా మటుకు అన్ని స్టేట్స్లో హెవీ టర్న్అవుట్ జరిగింది. దానికి కారణం సింపుల్, ఎలక్షన్ కమిషనర్ చెప్తున్నారు ఎస్ఐఆర్ జరిగింది. కానీ కేరళలో ఈసారి ఒక్క మార్పు మెయిన్గా, ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 2 ఎలక్షన్ నుంచి మార్పు ఏంటంటే సాయి గారు, ఎక్కడో ఉన్న 4%, 5% ఉన్న బీజేపీ 2014 నుంచి 14, దట్ ఇస్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5%, 4% ఉన్న ఓట్ పర్సంటేజ్ పెంచుకొని బీజేపీ 15% దాకా వచ్చింది సాయి గారు. ఫర్ స్టేట్ వేర్ హిందూస్ ఆర్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ, ఇప్పుడున్న నాంచన ప్రకారం పాత సెన్సస్ ప్రకారం 51 ఉండే శాతం హిందువులు కేరళలో. కానీ ఇప్పుడు బహుశా అది 44, 45% ఉంటుంది. మనకి ఇప్పుడు సెన్సస్ నడుస్తుంది సాయి గారు. సో హిందువుల పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా బీజేపీ 15% ఓట్లు గెలుచుకున్నారు సార్, విచ్ ఇస్ అ బిగ్ రెవల్యూషన్. సో దాంతోనే బీజేపీ ఏం చేశారంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ ఓట్లు తీసుకెళ్ళిపోయారు, కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో సిపిఎం ఓట్లు తీసుకెళ్ళిపోయారు. ఇది జరిగింది సాయి గారు. సో దానితోనే మనం ఈ సడన్లీ ఈ 72 నారో మార్జిన్తో కలిసే సిపిఎంస్ అండ్ కాంగ్రెస్ అలయన్సెస్ సడన్గా 99, 98, 97 సీట్లతో గెలవడం మొదలుపెట్టారు. సో దిస్ వాజ్ ద మేజర్ చేంజ్ ఫ్రమ్ 2011 ఆన్వర్డ్స్ అనమాట, వేర్ బీజేపీ వాళ్ళ చార్ట్ పెరుగుతుంది పోతుంది అనమాట. సో కేరళలో మనం ఎవరైనా మీకు అనాలిసిస్ అడిగితే మన అందరు తెలిసిందే, నార్దర్న్ కేరళ ఇస్ అ ముస్లిం బెల్ట్. మీరు కాసర్గోడ్ నుంచి మీరు క్యాలికట్ దాకా వస్తే క్యాలికట్, కాసర్గోడ్, మంజేశ్వరం, వయనాడ్, ఇదంతా ముస్లిం లీగ్, కంప్లీట్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పట్టక్కడ. వాళ్ళకు 21 నుంచి 25 సీట్లు దాకా అక్కడ గెలుచుకుంటారు సాయి గారు ప్రతిసారి. అండ్ ఒక మాట, ఇది ఈవెన్ దో దిస్ ఇస్ ద జిన్నా వాళ్ళ పార్టీ రెమినెన్స్ అనమాట, జిన్నా పార్టీ ఉండే ఒరిజినల్గా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. కానీ దేశంలో ఇవాళ సాయి గారు అన్నిటికంటే మోడరేట్ ముస్లిం ఫేస్ అంటే ఇట్ ఈస్ ఐయుఎంఎల్. యుడ్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు నిన్న కూడా వాళ్ళ పార్టీ లీడర్ అని చెప్పొచ్చు, అంటే వాళ్ళకు 2 వైపు నుంచి పొలిటికల్ లీడర్షిప్ ఒకటి ఉంది ఐయుఎంఎల్కి, స్పిరిచువల్ లీడర్షిప్ ఒకటి ఉంది సాయి గారు. వాళ్ళ దగ్గర తంగల్ ఫ్యామిలీ అని చెప్పి ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని ఏం చెప్తారు స్పిరిచువల్గా లీడ్ చేస్తారు. అదే టైంలో పొలిటికల్గా కుഞ്ഞാలి కుట్టి వీళ్ళందరూ ఉన్నారు పార్టీలో. సో ఏం జరుగుతుందంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మీరు వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పారు నిన్న, మా యూడిఎఫ్ గెలుస్తారు డెఫినెట్గా అందరు చెప్తున్నారు, కానీ మేము వీ విల్ నాట్ ఆస్క్ ఫర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్షిప్, వీ విల్ నాట్ ఆస్క్. అది చాలా మన దగ్గర తెలుసు కదా, చిన్న 10 సీట్లు వస్తే కూడా మాకు డెప్యూటీ సీఎం కావాలంటారు మన దగ్గర అలయన్స్లో. సో
సో అట్లాంటి ఇంకోటి మోడరేట్ ఫేస్ ఏంటంటే వాళ్ళు మీరు మన ఓవైసీ లాని మిగతా వాళ్ళు ఎస్డిపిఐ వాళ్ళు చూస్తే వాళ్ళ డిమాండ్స్ చాలా మీకు అనిపిస్తుంది, ఏంట్రా వీళ్ళు ఏం అడగట్లేదు ఏంటి మా దగ్గర అని అనుకుంటారు అన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంది వీళ్ళకి. సో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో ఐ థింక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు మార్పులు తీసుకొచ్చారు, దాంట్లో డౌట్ లేదు సాయి గారు. ముందు వాళ్ళు మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వకపోతుండే, ఈసారి మహిళలకు సీట్లు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ అన్ని ఎల్డర్ జనరేషన్కి సీట్లు వస్తుంది, అది కూడా మారిపోయింది. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది సీట్లు వచ్చింది వాళ్ళ పార్టీ. సో ఐయుఎంఎల్ కాంగ్రెస్ కన్నా కేరళలో దే బికమ్ మోర్ సెక్యులర్ అని చెప్పొచ్చు కావాలంటే, అండ్ దే బికమ్ మోర్ మోడర్న్, మోర్ సెక్యులర్ దాన్ కాంగ్రెస్. ఆశ్చర్యంగా ఉంది సార్ యాక్చువల్లీ. కరెక్ట్, అదే చెప్పాను, దానికోసం చెప్తున్నాను నేను. కాంగ్రెస్ హెస్ బికమ్ మోర్ హార్డ్ కోర్. దానికి ఎందుకు కారణం చెప్తాను మీకు. దట్ ఈస్ బికాస్ సదర్న్ మిడిల్ కేరళలో త్రిశూర్, కోటయం, పత్తనంతిట్ట ఆ డిస్ట్రిక్ట్స్లో చాలా మటుకు కాంగ్రెస్ క్రిస్టియన్ ఓట్స్ వెంటబడి ఉన్నారు. మనకు తెలిసింది అది. కేరళలో క్రిస్టియన్ ఓట్స్ ఆర్ వెరీ క్రూషియల్ సాయి గారు. వాళ్ళు 28% ఉన్నారు ముస్లిమ్స్ ఉంటే 16% క్రిస్టియన్స్ ఉన్నారు కేరళలో. సో న్యాచురలీ 16% అనేది ఈ కాన్సన్ట్రేటెడ్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, మెయిన్లీ పత్తనంతిట్ట, కోటయం, త్రిశూర్, ఎర్నాకుళం ఈ డిస్ట్రిక్ట్స్లో. అక్కడ మీరు చూడండి, ఈవెన్ సతీశన్, విడి సతీశన్ లాంటి ఒక మోడరేట్ లీడర్, కాంగ్రెస్ ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్న ఆయన వెళ్ళి బిషప్స్ని కలిసిండు సాయి గారు. ఎలక్షన్ కన్నా ముందు బిషప్స్ని కలిసిండు, కార్డినాల్ని కలిసిండు, బిషప్స్ని కలిసి ఓట్లు అడిగారు అక్కడ కేరళలో. మీకు దీనికన్నా ముందు కూడా నేను మన ప్రేక్షకులకు చెప్పాను సాయి గారు, అన్లైక్ తెలంగాణ ఆర్ ఈవెన్ ఆంధ్ర, తమిళనాడు, కేరళలో క్రిస్టియానిటీ చాలా ముందే 18th century 17th centuryలో వచ్చింది సాయి గారు. ఈ వేరియేషన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అక్కడ సిరియన్ క్యాథలిక్, మార్థోమా, జేకోబైట్, లాటిన్ క్రిస్టియన్స్, దట్ ఈస్ క్యాథలిక్ క్రిస్టియన్స్, ఏ రిలీజన్ లేని వాళ్ళు ఉంటారు చాలామంది, ప్రొటెస్టెంట్స్ లాంటి వాళ్ళు ఉంటారు, దట్ వి అపోజ్ ద పోప్. ఇట్లాంటి చాలా మటుకు రిలీజియన్స్ కేరళలో విత్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉంది సాయి గారు. వాళ్ళ నడిమిట్లో పెద్ద గొడవ, వీళ్ళు వాళ్ళకి పడరు, వీళ్ళని చర్చ్లో సెమెట్రీలో బరియల్ చేయనియరు. సుప్రీంకోర్టులో చాలా పాత కేసు ఉండే, జేకోబైట్ వర్సెస్ మార్థోమా, వాళ్ళ ఒక పాత కేసు ఉండే అక్కడ, అది సెటిల్ అయ్యాయి సుప్రీంకోర్టులో. సో క్రిస్టియన్ ఓట్స్ కోసం కాంగ్రెస్ ఎంత కష్టపడుతున్నారో అంత కష్టపడడం వాళ్ళకి ముస్లిమ్స్తో లేదు. వాళ్ళు సో అదే అన్నారు, కాంగ్రెస్ ఇస్ మోర్ కమ్యూనల్ దాన్ ఐయుఎంఎల్ అన్నమాట. సో అది వాళ్ళ, మీరు ఎప్పుడు ఇవాళ దాకా ఐయుఎంఎల్ లీడర్ ఎవరైనా ఏదైనా ఇన్ఫ్లమేటరీ స్పీచ్ చేయడమో లేకుంటే ఇంకేమైనా చెప్పడం లేదు. వాళ్ళకి చాలా పెద్ద టెన్షన్ ఉంది సాయి గారు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎస్డిపిఐ, మనందరూ తెలిసిందే, పిఎఫ్ఐ వాళ్ళ బ్యాండ్, పిఎఫ్ఐ దట్ ఈస్ టెర్రర్ గ్రూప్గా బ్యాన్ చేసిన పిఎఫ్ఐ పొలిటికల్ వింగ్ ఎస్డిపిఐ. చాలామంది అడగొచ్చు బహుశా సురేష్ గారు, ఇది బ్యాన్ చేసినప్పుడు ఒక పార్టీని వాళ్ళ పొలిటికల్ పార్టీ ఎట్లా నడుస్తుందని. దట్ హ్యాపెన్స్ సాయి గారు. పొలిటికల్ పార్టీని బ్యాన్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. అది ఎలక్షన్ కమిషన్ చేయొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఆఫీస్ చేయలేరు అది. ఎనీవే ఎస్డిపిఐ ఏం చేశారంటే సాయి గారు, వాళ్ళు మన కట్టర్ ముస్లిం అంటారు చూడండి, దే వెంట్ ఇన్ దాట్ వే. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నార్దర్న్ కేరళ నుంచి షిమోగా వైపు, దక్షిణ కర్ణాటక అంటే మ్యాంగ్లూర్ కానీ, ఉడుపి, అక్కడి నుంచి కొడగు దాకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు మైసూర్ దాకా వెళ్ళింది సాయి గారు. వాళ్ళు కంప్లీట్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చేస్తున్నారు. కేరళ నుంచి చాలా మంది వెళ్ళి సెటిల్ అయ్యారు అక్కడ. సో ఇఫ్ యూ గో టు కొడగు, నేను కొడగు ఒక 10-15 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీకు ఒకటో రెండో మస్జిద్లు కనిపిస్తాయి, చాలా తక్కువ. ఇప్పుడు సాయి గారు ఈ ప్రొఫైల్ ఇస్ చేంజ్డ్. అది మెయిన్ రీజన్ కేరళలో వై నార్దర్న్ కేరళ హెస్ టుడే బికమ్ కంప్లీట్లీ ఇస్లామైజ్డ్. ఓకే, కానీ ద డిఫరెన్స్ ఇస్ సింపుల్. ఇస్లామైజ్డ్ అన్నప్పుడు కూడా ఎస్, వాళ్ళ దాంట్లో హార్డ్ కోర్ ఎలిమెంట్స్ అనేది ఈ ఎస్డిపిఐలో ఉంది. దాన్ని ఒపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఐయుఎంఎల్ వాళ్ళు. చాలా పెద్ద బ్యాటిల్ జరుగుతుంది సాయి గారు. మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని దీని గురించి ఎక్కువ పట్టు లేదు మనకి చాలామందికి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నార్దర్న్ కేరళ. ఎందుకంటే మనకు తెలుసు పిఎఫ్ఐ డాక్యుమెంట్ ఒకటి మనం చూసాం బీహార్లో సీజ్ చేసినప్పుడు, బై 2047 వీ విల్ ఎస్టాబ్లిష్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ కేరళ అని చెప్పి ఒక ఇండియా అని చెప్పారు. దాంట్లో మోస్ట్లీ కేరళ ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ మాప్లా రెవల్యూషన్ స్టార్టెడ్. మనకు తెలిసిందే, వేలాది మంది హిందువుల్ని చంపిన మాప్లా రెవల్యూషన్ స్టార్ట్ చేసింది ఈ కేరళ నుంచి. ఎక్కడో క్యాలిఫేట్లో జరిగిన ఒక గొడవ, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్ట్ లాస్ట్ హిందువుల మీద వచ్చి పడ్డారు. అది సపోర్ట్ చేసిన ఎవరు? ముస్లిమ్స్ సపోర్ట్ చేసిన ఆ టైంలో హిందువులు చనిపోతే కూడా ప్రాబ్లం లేదు అని చనిపోయిన మనిషి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఎనీవే దట్స్ అ సెపరేట్ స్టోరీ బై ఇట్సెల్ఫ్. అది వేరే స్టోరీ. కరెక్టే.
షాకింగ్. ఐ మీన్ హిందువులు చనిపోతే కూడా పోనీయండి, ఏం చేయాలి, వీ హ్యావ్ టు సఫర్ అని చెప్పిన మనిషి యాక్చువల్లీ అదో పెద్ద స్ట్రాటజిక్ బ్లండర్. ఖిలాఫత్ ని సపోర్ట్ చేయడము, తర్వాత ముస్లిం లీగ్ రైజ్ అవడానికి అది కారణమైంది. సో ఈవెన్ అంబేద్కర్ గారు అందరూ వ్యతిరేకించారు కూడా. అది ఇప్పుడు మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదంటే కూడా మోహన్ దాస్ కరమ్చంద్ అంబేద్కర్ గారు ఎక్స్టెన్సివ్ గా రాశారు. ఎస్ సాయి గారు, అంబేద్కర్ గారు ఎక్స్టెన్సివ్ గా రాశారు దాని గురించి. సో మనం పాలిటిక్స్, కేరళ పాలిటిక్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు యూడిఎఫ్, ఇంకో వైపు ఎల్డిఎఫ్. సాయి గారు అక్కడ వన్ టైం ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎల్డిఎఫ్ తోనుండే, ఆలోచించు, దేవర్ విత్ ఎల్డిఎఫ్. కానీ అది ఒకటో రెండో టర్మ్స్ ఉండే, దాని తర్వాత వాళ్ళు తిరిగి కాంగ్రెస్కి వచ్చేసారు, అంటే యూడిఎఫ్కి వచ్చేసారు. ఒక న్యాచురల్ పార్ట్నర్ యూడిఎఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.